హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తమిళ్లో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చిన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న 29 మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో సత్య అని చూపిస్తారు. సత్య వయసు ఇప్పుడు 29 సంవత్సరాలు. అయితే సత్య కోరుకునేది తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు. తనది సేలం అనే పల్లెటూరు. అదే ఊర్లో ఉంటే ఊర్లో వాళ్ళు తనకి ఎవరు తోచిన ఐడెంటిటీ వారు ఇస్తున్నారు అని తనకంటూ స్పెషల్గా ఐడెంటిటీ కోసం చెన్నైకి వచ్చి ఒక జాబ్లో జాయిన్ అవుతాడు. ఇక్కడే మనకి సత్య ఫ్యామిలీని చూపిస్తారు. తన పేరెంట్స్ తమకి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. నిజానికి సత్య స్కూల్ అయిపోయాక ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటాడు. కానీ తన అమ్మ వ్యవసాయాన్ని వదలకూడదు అని సత్యాని అగ్రికల్చర్ చదివిస్తుంది. అయితే సత్య చదువు పూర్తయి డిగ్రీ తీసుకునే టైంకి ఊర్లో నీరు లేక వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడంతో సత్య ఫాదర్ పెయింట్ పనికి తనమ్మ కూలి పనులకు వెళ్తూ ఉంటారు. సత్య అమ్మకి మొక్కలు చెట్లు అంటే ప్రాణం. అలా ఒకసారి గవర్నమెంట్ ఊర్లో రోడ్డు వేయడానికి అడ్డుగా ఉన్న చెట్లు నరికేయాలని చూడగా సత్య అమ్మ ఊర్లోని కొంతమందితో కలిసి అడ్డుకుని ధర్నా చేస్తుంది. అది సత్యకి నచ్చక రోడ్డు వేస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పినా సరే తన అమ్మ తన మాట వినకపోవడంతో తన మీద చాలా కోపం వస్తుంది. తర్వాత సత్యాని కూడా అదే వ్యవసాయం చేయమని అదే అన్నం పెడుతుందని తన అమ్మ ఫోర్స్ చేయగా సత్యకి వ్యవసాయం చేయడం ఇష్టం లేక అలా చెన్నైకి వచ్చి తన చదువుకి సంబంధం లేని జాబ్లో జాయిన్ అయ్యి 4 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో ఒకే శాలరీతో పనిచేస్తూ ఇంకా తన గుర్తింపు కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంకా చెన్నైలో సత్య ఒక రూమ్ లో రెంట్కు ఉంటాడు. ఆ రూమ్ లో తనతో పాటు మరొక 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందులో ఒకరి పేరు మణి. తను మంచి డైరెక్టర్ అవ్వాలి అని చెన్నైకి వచ్చి 10 సంవత్సరాలుగా డైరెక్టర్ ఛాన్స్ల కోసం ట్రై చేస్తూనే ఉన్నా సరే ఇప్పటికీ ఒక ఛాన్స్ కూడా వచ్చి ఉండదు. ఇంకా మనీకి సరైన సంపాదన కూడా లేక సినిమాలు అంటూ తిరుగుతూ ఉండడంతో తనను ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో ప్రతిరోజు రాత్రి తాగుతూ తన లవ్ స్టోరీని అందరికీ చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా మరొకరి పేరు వసంత్. తనకి రాంగ్ కాల్లో ఒక బెంగళూరు అమ్మాయి పరిచయం అయ్యి తననే పిచ్చిగా ప్రేమిస్తూ ఏదో ఒక జాబ్ సంపాదించి బెంగళూరుకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలా వారిని చూస్తున్న సత్యకి అందరికీ ఒక్కొక్క రకమైన ప్రేమ ఉంది. కానీ తన జీవితంలోకి మాత్రం ఇప్పటిదాకా ఏ అమ్మాయి రాలేదు అని ఇంకా తన జీవితం ఒంటరిగానే సాగిపోతుందేమో అని ఆలోచిస్తూ ఒంటరిగా బ్రతుకుతున్న సత్య జీవితంలోకి కూడా ఒక అమ్మాయి రాబోతుంది అని అప్పటికి సత్యకి తెలియదు. సీన్ కట్ చేస్తే అలా ఒక రోజు సత్య ఆఫీస్కి వెళ్ళగా అదే రోజే ఆఫీస్లో న్యూ ట్రైనీగా జాయిన్ అవ్వడానికి విజయ్ అనే అమ్మాయి వస్తుంది. సత్య విజయ్ని చూడగానే బాగా నచ్చేస్తుంది. అలా ఇద్దరు ఎంట్రన్స్ బుక్లో సంతకం పెట్టగా అప్పుడే సత్య విజయ్తో ముందు మీరు వెళ్ళండి అనడంతో విజయ్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ సత్య తన బ్యాక్ చూడడానికే తనని ముందు వెళ్ళమని చెప్పాడేమో అనుకుని చున్నీతో కవర్ చేసుకుంటుంది. అది చూసిన సత్య కూడా తనని అలా తప్పుగా అనుకుందేమో అనుకుని అలా తనకంటే స్పీడ్గా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోతాడు. తనని తప్పుగా అనుకుందేమో అని ఫీల్ అవుతూ ఉండగా అప్పుడే విజ్జి సత్య దగ్గరికి వచ్చి సారీ నేను తప్పుగా అనుకున్నాను అని సారీ చెప్పగా దానికి సత్య కూడా పర్లేదులే అంటాడు. అప్పుడే ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. అలా ఇద్దరు కొన్ని రోజుల్లోనే ఒకరికొకరు బాగా నచ్చి క్లోజ్ అవుతారు. కానీ ఒకరికొకరు ఇంకా ప్రపోజ్ చేసుకొని ఉండరు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక సత్య అండ్ విజ్జి బస్ కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫుల్గా వర్షం పడుతూ ఇద్దరు ఒకే గొడుగు కింద ఉంటారు. సత్యకి విజ్జికి ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే అందమైన టైం దొరకదు అని తనకి ప్రపోజ్ చేయబోగా అప్పుడే విజ్జి ఫ్రెండ్ అనిత కార్లో అక్కడికి రావడంతో విజ్జి సత్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో సత్య ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో ఆ రోజు సండే అవ్వడంతో సత్య అండ్ తన ఫ్రెండ్స్ ఒక పెళ్లిలో క్యాటరింగ్ బాయ్స్ లాగా పనిచేయడానికి వెళ్తారు. అలా సత్య అక్కడ పెళ్లి వారికి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండగా పెళ్లి కొడుకు సత్యాన్ని చూసి ఏంట్రా సత్య ఎలా ఉన్నావు, నువ్వు ఈ పని చేస్తున్నావేంటి అంటాడు. నిజానికి పెళ్లి కొడుకు పేరు సంతోష్. సత్య అండ్ సంతోష్ క్లాస్మేట్స్. సత్య తనతో స్టెప్అప్ అనే కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఇది పార్ట్ టైం మాత్రమే అని చెప్తాడు. అది విన్న సంతోష్ నీకు 30 ఏళ్ళు ఉంటాయి కదా, మన క్లాస్లో నువ్వే కదా సీనియర్, ఇంతకీ పెళ్ళయిందా లేదా అని అడగ్గా దానికి సత్య నాకు ఇప్పుడు 29 ఏళ్ళే, ఇంకా పెళ్లి కాలేదు అని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సంతోష్ది కూడా సత్య వాళ్ళ ఊరే. అయితే సంతోష్ ఫాదర్ ఒక పెద్ద పొలిటీషియన్. దాంతో కాలేజ్లో ఒకసారి పొగరుగా ప్రవర్తించడంతో సత్య తనని బాగా కొట్టగా తర్వాత సంతోష్ తన ఫాదర్తో చెప్పి పంచాయతీ పెట్టించి ఊరి అందరి ముందు సత్య సంతోష్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని, లేదంటే సమస్యలు ఎదుర్కొంటా ఉండడంతో సత్య సమస్యలు ఎందుకు అని క్షమాపణ చెప్పబోగా అప్పుడే తన అమ్మ తనతో తప్పు చేయకుండా ఎందుకు క్షమాపణ చెప్తావు, చెప్పకు, నువ్వు నా మాట కాదని క్షమాపణ చెప్తే జీవితంలో ఇంకా ఎప్పుడు నీతో మాట్లాడను అని చెప్పినా సరే సత్య సంతోష్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఉంటాడు. దాంతో అప్పటి నుండి సత్యతో తన అమ్మ
అమ్మ మాట్లాడడం మానేసి ఉంటుంది. ఇంకా ఇప్పుడు సంతోష్ పదే పదే అందరి ముందు సత్యాని అవమానిస్తూ మాట్లాడడంతో సత్యకి చాలా కోపం వచ్చి, నీకంటూ ఒక గుర్తింపు లేదు, మీ నాన్న తను కష్టపడి సంపాదించిన కంపెనీలకు నిన్ను ఎండీని చేసి తనే ఒక పిల్లని చూసి నీకు పెళ్లి చేశాడు, ఇలా చివరి వరకు డాడీ కష్టంతోనే నువ్వు పబ్బం గడిపేస్తున్నావు కదా, అవును నేను బ్యాచులర్ని అని చెప్తే ఎందుకురా అంతలా నవ్వావు, 30 ఏళ్ళు వచ్చినా తనకంటూ ఏ కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా ఎన్నో అవమానాలు భరిస్తూ తన కుటుంబం కోసమే ఒకడు బ్రతుకుతాడు కదా, వాడేరా బ్యాచులర్ అంటే, 29 సంవత్సరాలు నిండాక ఒంటరిగా ఉండటంలోని వేదన నీలా అబ్బసొత్తుతో సోకు చేసుకుని తిరిగేవాడికి అర్థం కాదులే అని అందరి ముందు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పడంతో సంతోష్ తలదించుకోగా సత్య గౌరవంగా తలెత్తుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వసంత్ తన గర్ల్ ఫ్రెండ్ ని వీడియో కాల్ చేయమని ఫోర్స్ చేయడంతో వీడియో కాల్ చేయగా వసంత్ గర్ల్ ఫ్రెండ్ సగం బట్టలతోనే ఉండటమే కాకుండా ఆ అమ్మాయి రూమ్ లో వెనకాల బట్టల చాటుగా ఒకడు దాక్కొని ఉండడం గమనించి, బేబీ నీ రూమ్ లో ఎవరో ఉన్నాడు వెనకాల చూడు అనగా తన గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు బేబీ అని చెప్తుంది. వసంత్ ఎంత చెప్పినా సరే తన గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు అని చెప్తూ ఉండగా అప్పుడే ఆ బట్టల చాటుగా దాక్కున్నవాడు బయటికి పారిపోగా వసంత్ గర్ల్ ఫ్రెండ్ కాల్ కట్ చేస్తుంది. అది చూసిన వసంత్ సత్యతో, వాడు పక్కగా దొంగ అయి ఉంటాడురా, నా బేబీకి ఏమైందో అని చెప్పి ఫీల్ అవ్వగా అదంతా చూసిన సత్యకి వసంత్ని తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేస్తుందని అర్థమయ్యే, వీడికి నిజం ఎప్పుడు తెలుసుకుంటాడు అని ఫీల్ అవుతాడు. ఇక అప్పుడే విజ్జి సత్య ఫోన్కి మనసు బాగోలేదు, ఇంట్లో ఉండాలని లేదు, మీట్ అవుదామా అని మెసేజ్ పంపగా అది చూసిన సత్య విజ్జిని మీట్ అవ్వడానికి బీచ్కి వెళ్తాడు. అలా సత్య విజ్జిని కలిసి మనసు బాగోలేదు అన్నావు ఏమైందని అడగ్గా దానికి విజ్జి జ్వరంగా ఉంది అని అమ్మకి చెప్తే, ఆదివారం అయితే ఏదో ఒక సాకు చెప్తూ ఉంటామని తిట్టిందిరా, నువ్వే టచ్ చేసి చెప్పు జ్వరంగా ఉందో లేదో అని సత్య చేయి తీసుకుని తనని తాకేలా చేసుకుంటుంది. అలా విజ్జి సత్య చేయి పట్టుకొని తనతో చాలా క్లోజ్గా ఉంటుంది. అయితే అదంతా చూస్తున్న సత్యకి మాత్రం అసలు వారిద్దరి మధ్య ఉన్న బంధం ప్రేమనో స్నేహమో కన్ఫ్యూజ్ అయ్యి విజ్జి చేయి వదిలేసి కూర్చుంటాడు. దాంతో విజ్జికి చాలా కోపం వచ్చి సత్య చంప మీద కొట్టి, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, ఒక అమ్మాయిగా నేనే నీకు అంత క్లోజ్ అవుతున్నా సరే నీకు ఇంకా అర్థం కావటం లేదా, సరే నువ్వే ప్రపోజ్ చేస్తావు అని వెయిట్ చేస్తూ ఉంటే 6 నెలలుగా సైలెంట్గా ఉన్నావు, నువ్వు నన్ను టచ్ చేయాలి అనే జ్వరం వచ్చిందని అబద్ధం చెప్పాను, నా ప్రేమ నీకు ఇంకా అర్థం కావటం లేదా, ఇప్పటికైనా నాకు ప్రపోజ్ చేస్తావా లేదా అని అడగ్గా అది విన్న సత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి విజ్జికి ప్రపోజ్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అనే బంధం స్టార్ట్ అయ్యే ఆ రోజు నుండి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ సీన్లో సత్య అండ్ విజ్జి బస్సులో వెళ్తూ ఉండగా విజ్జి సత్యని అసలు నీకు నేను ఎందుకు నచ్చాను అని అడగ్గా దానికి సత్య ఏమో తెలీదు, అయినా ప్రేమకి కారణాలు ఉండవు, కారణాలు ఉంటే అది ప్రేమే కాదు అని షేక్స్పియర్ చెప్పాడు కదా, అది సరే కానీ మరి నీకెందుకు నా మీద లవ్ వచ్చిందని అడగ్గా దానికి విజ్జి నాకు నీ మైండ్ వాయిస్ నచ్చింది అని చెప్తుంది. నిజానికి సత్య ఎంత దూరంలో ఉన్నా సరే విజ్జిని తలుచుకోగానే తన వైపు తిరిగి చూస్తూ సత్య మైండ్లో ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకుంటూ ఉంటుంది. విజ్జి సత్యతో నిజం చెప్పాలంటే నాకు కూడా నువ్వు ఎందుకు నచ్చావో తెలియదు కానీ నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి తనని హక్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే ఒకరోజు సత్య విజ్జి స్కూల్ అండ్ కాలేజీ ఫ్రెండ్స్ని కలవాలి అనుకుంటాడు. ఎందుకు అంటే విజ్జి గురించి సత్యకి తెలిసిందల్లా తను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది అని మాత్రమే. విజ్జి ఫాదర్ తనని చిన్నతనంలోనే వదిలేసి వెళ్ళిపోగా అప్పటి నుండి తన అమ్మనే తనకి సపోర్ట్గా ఉంటుంది అని, అందుకే విజ్జి ఫ్రెండ్స్ని కలిసి తనతో ఒకసారి మాట్లాడాలి అనుకోగా అదే టైంకే సత్యకి తన ఫాదర్ ఫోన్ చేసి మీ అమ్మకి హెల్త్ బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పడంతో అది విన్న సత్య వెంటనే ఊరికి బయలుదేరగా ఈ విషయం తెలిసిన విజ్జి కూడా చాలా ఫీల్ అయ్యి బస్ స్టాప్ దాకా వచ్చి సత్యని బస్ ఎక్కించి దారిలో తను తినడానికి ఫ్రూట్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చి అమ్మకి ఏం కాదని ధైర్యం చెప్పి బస్ వెళ్ళిపోయాక కూడా తిన్నావా వెళ్ళావా అని కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూనే ఉంటుంది. అదంతా చూసిన సత్యకి విజ్జి తనని ఎంతలా ప్రేమిస్తుందో అర్థమయ్యే తన జీవితంలోకి తను కోరుకున్న కరెక్ట్ అమ్మాయే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఊరికి వెళ్ళిన సత్య తన అమ్మని చూసి చాలా ఎమోషనల్ అవ్వగా తన అమ్మ కూడా 4 సంవత్సరాలుగా మాట్లాడకుండా దూరంగా ఉన్న సత్యాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తన అమ్మ హెల్త్ బాగయ్యేదాకా వారం రోజుల పాటు సత్య ఊర్లోనే ఉంటాడు. అలాగే ప్రతిరోజు విజ్జితో ఫోన్ మాట్లాడుతూ తన పేరెంట్స్కి కూడా విజ్జిని పరిచయం చేసి ఫోన్ మాట్లాడిస్తాడు. సీన్ కట్ చేస్తే అలా సత్య ఊరి నుండి మళ్ళీ చెన్నైకి తిరిగి వచ్చేస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు సత్యకి కొంచెం ఫీవర్గా ఉంది, ఆఫీస్కి రాలేదు అని తెలిసిన విజ్జి సత్య రూమ్కి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. అప్పుడే సత్య తనతో ఇంతకీ మన గురించి మీ అమ్మకి ఎప్పుడు చెప్తున్నావని అడగ్గా దానికి విజ్జి చెప్పకూడదు అని కాదురా, కానీ ముందు నేను ఐఏఎస్ అవ్వాలి, అదే నా ముందు ఉన్న లక్ష్యం, ఆ తర్వాతే మిగతావన్నీ, అప్పుడే మా అమ్మ నా మాట వింటుంది, అర్థం చేసుకో, అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండు, అంతా నేను చూసుకుంటా కదా అని చెప్తుంది. అలా ఇద్దరు ప్రశాంతంగా సమయం గడుపుతారు. ఇంకా రాత్రి మరో ప్రొడ్యూసర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు అని మనీ ఫుల్గా బాధతో డ్రింక్ చేసి రూమ్కి రాగా అప్పటికే విజ్జి రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి ఉండడం చూసి షాక్ అవుతాడు. అప్పుడే సత్య మనీకి విజ్జిని పరిచయం చేస్తాడు. ఇంకా విజ్జి వారి కోసం ఫుడ్ కూడా తయారు చేసి మనీకి పెడుతుంది. ఆ ఫుడ్ తిన్న మనీ చాలా సంవత్సరాల తర్వాత
ఇంటి భోజనం తింటున్నాను అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడే మనీ విజ్జీకి తన లవ్ స్టోరీ గురించి చెప్పగా అది విన్న విజ్జీ మరి మీరు ఎందుకు విడిపోయారని అడుగుతుంది. దానికి మనీ లవ్ చేసేటప్పుడు మొదట్లో కెమిస్ట్రీ బాగుంటే చాలు, కానీ ఆ తర్వాత మ్యాథ్స్ కావాలి, డబ్బే అదే ముఖ్యం, అబ్బసొబ్బుతో ఎంజాయ్ చేసే అదృష్టం నాకు లేదు, అందుకే ఇంట్లో అలిగి సినిమాలే జీవితంని మద్రాస్కి వచ్చేసాను. అలా సంవత్సరాలు గడిచిపోయాయి, నాకు మాత్రం ఛాన్స్ రాలేదు. నా లవర్ మాత్రం నన్ను ఎన్ని సంవత్సరాలు చూసుకుంటుంది చెప్పు, నాతో గొడవపడి వదిలేసి వెళ్ళిపోయింది. నేను కూడా చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి మరి తను ఎక్కడికి వెళ్ళిందో అని వెతికాను. అలా 2 రోజులు వెతికిన తర్వాత ఆకలి ఎక్కువై వెతకడం మానేశాను. ఇప్పటికే తనని తలుచుకొని ఏడవని రోజంటూ లేదు. లవ్ అనేది సూపర్ ఫీలింగ్, కలిసి ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ విడిపోయాక ఆ బాధ ఎలా ఉంటుందో నాలా లవ్ ఫెయిల్యూర్ అయిన వాడికే తెలుసు. చూడు సిస్టర్, నువ్వు మంచి అమ్మాయివి అని నమ్ముతున్నాను. సత్య కూడా చాలా మంచివాడు. నువ్వు చాలా మంది అమ్మాయిల్లాగా అమ్మ ఏడుస్తుంది, నాన్న తిడుతున్నాడు అని చెప్పి ఈ ప్రేమ గీమ వద్దు, మనం విడిపోదామని సత్యతో చెప్పావనుకో, నేను నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి చంపేస్తా అంటాడు. అది విన్న సత్య మనీని పక్కకి తీసుకెళ్లి వదిలిపెట్టి అదంతా విని ఫీల్ అయిన విజ్జీతో వాడు తాగిన మత్తులో అలా మాట్లాడాడు. వాడి మాటలు పట్టించుకోకొని నచ్చి చెప్పి విజ్జీని తీసుకెళ్లి తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాడు. అయితే విజ్జీ మాత్రం మనీ చెప్పిందే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఈయన కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వచ్చిన విజ్జీ ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన సత్య తన దగ్గరికి వచ్చి ఏమైంది విజ్జీ, ఉదయం నుండి ఏదో ఆలోచిస్తూ సాడ్గా ఉన్నావని అడగ్గా దానికి విజ్జీ నేను ఉద్యోగం మానేయాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న సత్య ఏం చెప్తున్నావు, ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నావని అడగ్గా దానికి విజ్జీ ఎవరిని అడగాలి, ఇది నా నిర్ణయం అంటుంది. దానికి సత్య నన్ను అడగాలి కదా, ఇప్పుడు మనం లవ్ చేసుకుంటున్నాం కదా, ఇకపై నీ నిర్ణయం నా నిర్ణయం అంటూ ఉండదు, మన నిర్ణయమే ఉంటుంది అనగా అది విన్న విజ్జీ సరే నువ్వు పెద్దవాడి అయ్యాక ఏం కావాలని ఆశపడ్డావని అడగ్గా దానికి సత్య పెద్దవాడిని అవ్వాలని మాత్రమే ఆశపడ్డాను అనడంతో అది విన్న విజ్జీకి సత్యకి ఎటువంటి లక్ష్యం లేదని అర్థమయ్యి ఏం చెప్పాలో అర్థం కాక ఆఫీస్లో కల్చరల్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్తుంది. సత్య కూడా తన వెనకాలే వెళ్తాడు. ఇప్పుడే విజ్జీ తనతో ఇలా నా వెనకాలే ఎందుకు వస్తున్నావు, మన ప్రేమ గురించి ఆఫీస్లో ఎవ్వరికీ తెలియదు కదా, దూరంగా ఉండు అని చెప్పడంతో అది విన్న సత్యకి చాలా కోపం వచ్చి ఇలా మన ప్రేమని గోప్యంగా ఉంచడం ఇంకా నా వల్ల కాదు, ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే కదా అని చెప్పడంతో అది విన్న విజ్జీ తను కూడా ఆఫీస్లో జాబ్ మానేసి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళిపోతాను అని స్టేజ్ పైకి వెళ్ళి అక్కడి వారందరికీ తను సత్య ప్రేమించుకుంటున్న విషయం తెలియాలి అని అక్కడ అందరికీ తమ ప్రేమ విషయం చెప్పగా అది విన్నవారు మేము నమ్మము అంటారు. దాంతో వారందరూ నమ్మించేందుకు విజ్జీ అక్కడే సత్యాన్ని కిస్ చేస్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇంకా విజయ్ అక్కడే తన కొలీగ్స్తో కలిసి స్టేజ్ పై హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉండగా అదంతా చూసిన సత్య విజ్జీ ఉద్యోగం వదిలి ఒక అడుగు ముందుకు వేసి ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వడానికి వెళ్తా అనడంతో తనకంటూ ఉన్న ఒక గుర్తింపు కూడా ఇప్పుడు దూరం అవుతుందేమో అనిపిస్తుంది. అప్పుడే సత్య విజ్జీకి తన మైండ్ వాయిస్ వినిపిస్తుంది అని చెప్తుంది కాబట్టి తన వైపే చూస్తూ నువ్వు నన్ను వదిలి దూరం వెళ్ళిపోవు, మనం దూరం కాము, ఇప్పుడు నా మైండ్ వాయిస్ నీకు వినిపిస్తుంది అంటే ఒక్కసారి నా వైపు తిరిగి చూడు అనుకుంటాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే విజ్జీ తన వైపు తిరిగి చూడదు. దాంతో విజ్జీ తనకి నిజంగానే దూరం కాబోతుందేమో అని జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఒక రోజు సత్య అండ్ విజ్జీ బీచ్ లో సోది చెప్పే మహిళ దగ్గరికి వెళ్లి తమ ఇద్దరం సంతోషంగా కలిసి ఉంటామని సోది చెప్పించుకోగా అప్పటికే ఆ ఇద్దరు సంతోషంగా ఉంటారు అని చెప్పిన మహిళ తర్వాత సత్యాన్ని కలిసి మీ సంతోషం కోసం అలా అబద్ధం చెప్పాను, కానీ నిజానికి మీ ఇద్దరికి అసలు పొంతనే లేదు, నువ్వు ఆ అమ్మాయి వల్ల ఏదో ఒక రోజు ఎంతో కష్టపడతావు, అన్నీ సవ్యంగానే సాగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అదంతా ఆ అమ్మాయి ఆట మొదలు పెట్టే వరకే, ఒకరోజు తను ఆట మొదలు పెడుతుంది, అప్పుడు నువ్వు అల్లాడిపోతావని చెప్పింది గుర్తు చేసుకున్న సత్య డ్యాన్స్ చేస్తున్న విజ్జీని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు నుండి విజ్జీ ఐఏఎస్ ప్రిపరేషన్లో బిజీ అయిపోతుంది. దాంతో సత్యాని విజ్జీ అప్పుడప్పుడు కలుస్తున్నా సరే ముందులా టైం స్పెండ్ చేయలేకపోవడంతో సత్యకి విజ్జీ తనతో లేకపోవడం, చేసే జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అయోమయంలో ఉండిపోతాడు. తన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇలా ఉంటే వసంత్కి బెంగళూరులో జాబ్ రావడంతో బెంగళూరుకి షిఫ్ట్ అవుతాడు. ఇంకా విజయ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే సత్యకి ఫోన్ చేసి సక్సెస్ఫుల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశాను, ఇంకా మెయిన్ ఎగ్జామ్స్కి 4 months గ్యాప్ ఉంది అని చెప్పి రేపు నేను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి, బైక్ తీసుకుని నేను చెప్పిన లొకేషన్కి రా అని చెప్పడంతో నెక్స్ట్ డే అలా సత్య వెళ్ళి విజ్జీని కలవగా విజ్జీ సత్యాని ఒక రెసార్ట్కి తీసుకుని వెళ్ళగా అక్కడ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అండ్ సంగీత కచేరీ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే విజ్జీ సత్యకి అక్కడ పాట పాడుతున్న రుక్మిణి అనే మహిళని చూపించి తనే నా హిందీ ట్యూషన్ టీచర్, తనకి నేనంటే చాలా ఇష్టం, ఈ పెయింటింగ్స్ వేసింది తన హస్బెండ్ అని తనని చూపిస్తుంది. విజ్జీని చూసిన రుక్మిణి తనకి హాఫ్ శారీ గిఫ్ట్గా ఇవ్వగా విజ్జీ ఆ హాఫ్ శారీని కట్టుకుని బయటికి వస్తుంది. ఆ హాఫ్ శారీలో విజ్జీని చూసిన సత్య తన అందానికి ఫ్లాట్ అవుతాడు. అప్పుడే రుక్మిణి ప్రోగ్రామ్ అయిపోయాక సత్య అండ్ విజ్జీని కలిసి మాట్లాడి విజ్జీతో ఈ హాఫ్ శారీనికి ఇవ్వాలని నేను ఇక్కడికి రమ్మని చెప్పాను అని అలా కాసేపు వారితో మాట్లాడి నాకు మరొక ప్రోగ్రామ్ ఉంది, బయట ఫుల్గా వర్షం పడుతుంది, బైక్ పై ఎలా
వెళ్తారు అని తాము వెకెట్ చేసిన రూమ్కి సత్యకి ఇచ్చి ఈ రాత్రి ఇక్కడే రెస్ట్ తీసుకోండి, ఉదయాన్నే వెళ్ళండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఇద్దరు రూమ్లోకి వెళ్ళగా అప్పుడే సత్యతో విజ్జి నేను ఐఏఎస్ అవ్వాలని పరిగెడుతున్నట్లు నువ్వు కూడా ఏదైనా అచీవ్ చేయడానికి ప్రయత్నించు, ఏదో ఒకటి ఆలోచించు, తర్వాత మనకు టైం ఉండదు అని చెప్పగా అది విన్న సత్య మనం ఇంతకు ముందులా లేము విజ్జి, ఈ మధ్య నేను నీకు ఒక డ్రైవర్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నాను, నాకు నువ్వు తప్ప దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నిన్ను చూడాలి, మాట్లాడాలి, నీతో ఉండాలి, నాకు తెలిసినంత వరకు ఇదే లవ్ అంటే, దీనికి మించి నేను ఏది ఆలోచించలేకపోతున్నానని చెప్తాడు. అది విన్న విజయ్ సరే దీనికి మించి నువ్వు ఏది ఆలోచించలేకపోతున్నావు కదా, చేతులు చేతులు రుద్దుకుంటూ తిరగటం, థియేటర్లో కార్నర్ సీట్లు బుక్ చేసుకోవడం, లవ్ అన్న పేరుతో ఏదో కోరుకోవడం కోసమే కదా, ఇవే ఆలోచిస్తూ నెక్స్ట్ ఏంటి అని వెయిట్ చేస్తున్నావు కదా, అందుకే ఈరోజు ఇద్దరం కలుద్దాం, అది అయిపోయాకైనా నువ్వు నీ లక్ష్యం ఏంటో తెలుసుకుంటావు కదా అంటుంది. అయితే అది విన్న సత్య పెళ్లికి ముందే ఇదంతా తప్పు అని అక్కడి నుంచి వెళ్ళబోతాడు. కానీ విజ్జిని ఒంటరిగా అక్కడ వదిలి వెళ్ళటం ఇష్టం లేక తిరిగి రూమ్లోకి వెళ్తాడు. ఇంకా అలా ఇద్దరు దగ్గరయ్యే అక్కడే ఇంటిమేట్ కూడా అవుతారు. విజ్జి సత్యతో గడిపిన క్షణాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంకా మరుసటి రోజు నుండి విజ్జి మళ్ళీ ప్రిపరేషన్లో బిజీ అయిపోవడంతో సత్యకి ఏం చేయాలో అర్థం కాక ఉద్యోగం కూడా వదిలేస్తాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులకి సత్య పేరెంట్స్ అండ్ ఊరి వాళ్ళు తమ ఊరి చెరువు చెత్తతో నిండిపోయిందని పూడిక తీసి త్వరగా చెరువుని క్లీన్ చేయించండి అని ఎమ్మెల్యేతో మాట్లాడడానికి చెన్నైకి వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడగా ఎమ్మెల్యే వారిని పట్టించుకోడు. ఇంకప్పుడే సత్య వచ్చి తన పేరెంట్స్ని కలవగా సత్య అమ్మ విజయ్ కోసం ఒక చీర తెచ్చి ఉంటుంది. అదే విషయం సత్యకి చెప్పి విజయ్ని అక్కడికి రమ్మని చెప్పడంతో సత్య విజ్జికి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ విజ్జి ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అలా సాయంత్రం చీకటి పడేదాకా ఎదురు చూసినా సరే విజ్జి ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో సత్య పేరెంట్స్ ఇంకా ఆ చీరని విజ్జికి సత్యానే ఇవ్వమని తనకి ఇచ్చి తమకి ట్రైన్కి టైం అయిందని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అంత సత్యకి విజ్జిపై చాలా కోపం వచ్చి రాత్రంతా అక్కడే పార్క్లో కూర్చొని ఉంటాడు. మరో పక్క అర్ధరాత్రి దాకా చదువుకున్న విజ్జి తన ఫోన్ చెక్ చేసుకోగా స్విచ్ ఆఫ్ అయి ఉండడం చూసి ఆన్ చేయగానే సత్య చేసిన కాల్స్ అండ్ మెసేజెస్ ఉండడం చూసి వెంటనే పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న సత్యాన్ని చూసి సారీ సత్య, రేపు ఉదయమే మెయిన్ ఎగ్జామ్, అదే టెన్షన్లో ఉండి ఫోన్ చూసుకోలేదు, అర్థం చేసుకోని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే సత్య తనని అర్థం చేసుకోకుండా కోపంలో తనపై సీరియస్ అయ్యి ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకు, మీ అమ్మ కూడా నీలాంటిదే అయితే మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడంలో తప్పే లేదు అంటాడు. అది విన్న విజ్జి చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఉదయం విజ్జి తన అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క సత్య మనీకి జరిగిందంతా చెప్పి నేను లవ్ చేస్తున్నట్లు తనని లవ్ చేయమనట్లేదురా, కానీ నా లవ్ని కూడా గౌరవించవచ్చు కదా, ఉద్యోగం వదిలేశాను, ఇంకా ఏం చెయ్యాలో అనే కన్ఫ్యూజన్, ఆ రోజు అమ్మని కలవడానికి రాలేదు అనే కోపంలో తనతో చాలా తప్పుగా మాట్లాడాను, ఓ పని చేయనా, ఇప్పుడు తనని కలిసి నీ ఎగ్జామ్స్ అయిపోయేదాకా డిస్టర్బ్ చేయను అని చెప్పి వచ్చేయనా, ఎలాగైనా తన జీవితంలో తను గెలవాలరా అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క విజయ్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా సత్య తనతో గొడవ పడిన విషయాలే పదే పదే గుర్తొచ్చి ఎగ్జామ్ సరిగ్గా రాయలేక టెన్షన్ పడి స్ట్రోకులు పోయి పడిపోతుంది. సీన్ కట్ చేస్తే విజ్జి సత్యకి ఫోన్ చేయడంతో సత్య తనని కలవడానికి వెళ్తాడు. విజ్జి సత్య బైక్ ఎక్కి మా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పడంతో సత్య వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడే విజ్జి తనతో అమ్మ పక్క ఊర్లో ఫంక్షన్కి వెళ్ళింది, ఇంట్లోకి రా అని చెప్పడంతో సత్య ఇంట్లోకి వెళ్ళి విజ్జిని వెనక నుండి హక్ చేసుకుని సారీ విజ్జి అంటాడు. అప్పుడే విజ్జి కూడా తనని హక్ చేసుకుని తన మనసులో సారీ సత్య, ఇప్పుడు నేను నా మాటలతో చంపుతాను, ఓర్చుకో, మరో దారి లేదు అనుకుని సత్యతో మనం విడిపోదాం సత్య, నేను నిన్ను ఫస్ట్ టైం ఇంటికి పిలిచాను, ఎందుకు పిలిచానో అర్థం చేసుకోకుండా లోపలికి రాగానే నన్ను హక్ చేసుకున్నావు, ఒక అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేరు అని పిలిస్తే అందుకు తప్ప ఇంకో కారణమే ఉండదా, ఇంతేనా సత్య, నువ్వు ఇలా ఉండొద్దు, నా వెనకాలే తిరగొద్దు, ఏదో ఒకటి అచీవ్ చేయడానికి ప్రయత్నించు అని నీకు చెప్పి చెప్పి అదే ఆలోచనలతో ఈరోజు నేను ఎగ్జామ్ సరిగ్గానే రాయలేక స్ట్రోకులు పోయి పడిపోయాను, అమ్మ ఫోన్ చేసి ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగితే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, 1 ఇయర్ వేస్ట్ అయ్యింది అని ఎమోషనల్ అయ్యే ఢిల్లీలో నాకు ఒక ఉద్యోగం వచ్చింది, అక్కడే ఉద్యోగం చేసుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను, అమ్మని కూడా నాతో పాటే తీసుకెళ్తాను, నీకు ఇది చెప్పాలి అనే ఇంట్లోకి రమ్మన్నాను, వీధిలో చెప్తే గొడవ పడతావుగా, నీకు ఇవ్వడానికి ఇంకా నా దగ్గర కూడా ఏం లేదని చెప్పి ఎమోషనల్ అవ్వగా అదంతా విన్న సత్య నీకు నేను ఎప్పుడూ గుర్తు రావాలి అని ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉండేవాడిని, ఇక మీదట నీకు గుర్తు రావాలి అంటే నువ్వు చదివే బుక్లో పాఠంగానో లేదా ఇలాంటి క్వశ్చన్స్ పేపర్స్లో క్వశ్చన్గానో రావాలి అనుకుంటా, మొదటిసారి నువ్వు నన్ను విడిపోదామని అడిగావు, మనం విడిపోతేనే నువ్వు హ్యాపీగా ఉంటాను అంటే మనం విడిపోదాం విజ్జి, ఇకనైనా నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి సత్య చాలా ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోగా విజ్జి కూడా చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే అలా 5 నెలలు గడిచిపోతాయి. ఉద్యోగం మానేసాక సత్య తన ఊరికి వచ్చి ఉంటాడు, మణి కూడా తనతో పాటే ఉంటాడు. అయితే సత్య సిటిజన్ ఫోరం అని స్టార్ట్ చేసి స్టూడెంట్స్తో కలిసి ఆ ఊరి చెరువును దత్తత తీసుకొని ఆ ఊరిని శుభ్రం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు సత్య తన అమ్మ అండ్ ఊరి వాళ్ళతో కలిసి వెళ్ళి కలెక్టర్ని కలిసి నేను కూడా వ్యవసాయం
వ్యవసాయం చెయ్యాలి అనే మా అమ్మ నన్ను అగ్రికల్చర్ బీఎస్సీ చదివించింది. ఒకప్పుడు ఆ చెరువు నీళ్లతో ఈ ఊరితో పాటు పక్క ఊర్లు కూడా వ్యవసాయం చేసేవారు. కానీ ప్రభుత్వం ఆ చెరువు మీద శ్రద్ధ పెట్టక పూడికలు తీయక చెత్త వేస్తూ డంపింగ్ యార్డ్లా మార్చడం వల్లే అక్కడ చెరువు ఉండేది అని మర్చిపోయారు. ఇప్పుడు ఆ చెరువు ప్లేస్లోనే కాలేజీ కూడా కట్టారు అనగా అది విన్న కలెక్టర్ చెరువును శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. మీరు ఎలాగూ చెరువును శుభ్రం చేయడానికి దత్తత తీసుకున్నారు కదా, మీరు పనులు మొదలు పెట్టండి, అవసరమైన సహాయం మేము అందిస్తామని చెప్పడంతో అది విన్న సత్య ఊరి వాళ్ళతో కలిసి చెరువును శుభ్రం చేయడం స్టార్ట్ చేస్తాడు. సత్య పట్టుదలను చూసి కాలేజీ స్టూడెంట్స్ కూడా వారికి హెల్ప్ చేస్తారు. అలా చాలా కష్టపడి చెరువును శుభ్రం చేస్తూ ఉంటే సంతోష్ తన మనుషులతో కలిసి వారిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సంతోష్ తన ఫాదర్ తో ఆ సత్యగాడు రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు ఊర్లో వాళ్ళతో కలిసి చెరువుని దత్తత తీసుకుని పూడిక తీస్తున్నాడంట. అది గనక పూర్తయితే మన కాలేజీకే ప్రాబ్లం ఏర్పడుతుంది అని చెప్పగా దానికి తన ఫాదర్ ఇది నేను స్థాపించిన సామ్రాజ్యం, దీని జోలికి వస్తే ఎవ్వడిని వదలను, కానీ ఓపిక పట్టు అంటాడు. దానికి సంతోష్ నన్ను నాకంటూ ఏ గుర్తింపు లేదు అని నీ తండ్రి సొమ్ము తింటూ బ్రతుకుతున్నావు అన్నాడు. అందుకే వాడికే ఏ గుర్తింపు లేకుండా చేస్తానని కోపంతో రగిలిపోతాడు. అలా కొన్ని రోజులకి సత్య ఊరి వాళ్ళు స్టూడెంట్స్ కలిసి చెరువులో పూడికలు కూడా తీస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క విజ్జి ఎప్పుడు సత్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఐఏఎస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వలేకపోతూ ఉంటుంది. సత్య కూడా ప్రతి విషయంలోనూ విజ్జినే గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే అలా చెరువు మొత్తం శుభ్రం చేశాక వర్షం పడడంతో చెరువు మునుపట్లాగా నీటితో కలకల్లాడడంతో ఊరి వాళ్ళందరూ సత్య అండ్ తన అమ్మ కూడా చాలా సంతోషిస్తారు. అయితే అదంతా చూస్తున్న సంతోష్ ఈ వర్షానికే చెరువులోకి ఇన్ని నీళ్లు వచ్చాయంటే ఇంకా పెద్ద వర్షం కురిస్తే తమ కాలేజీ మునిగిపోతుందని ప్లాన్ ప్రకారం ఆ చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయమని తన మనుషుల్ని పంపి సత్య స్టూడెంట్స్ అండ్ తన మనుషులకి మధ్య గొడవ జరిగేలా చేస్తాడు. సత్య నిమజ్జనం చేస్తే మళ్ళీ చెరువు నీళ్లు పాడవుతాయని చెప్పినా సరే వెనకపోవడంతో పెద్ద గొడవ జరిగి గొడవ గురించి పోలీసులకు తెలిసి అక్కడికి రాగా సత్య అనుకోకుండా పోలీసుని కొట్టడంతో సత్యాని అరెస్ట్ చేసి తన మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తారు. దాంతో సత్య అమ్మ స్టూడెంట్స్ తో కలిసి సత్యాని విడుదల చేయాలని ధర్నా చేస్తారు. మరో పక్క విజ్జి ఇదంతా టీవీ న్యూస్ లో చూసి ఎమోషనల్ అయ్యి తన అమ్మ దగ్గరికి వెళ్ళి తను ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానమ్మా, ఎప్పుడు సత్యనే గుర్తొస్తున్నాడని జరిగిందంతా చెప్పి బాధపడగా విజ్జికి అమ్మకి విషయమంతా తెలిసి సత్యాన్ని ఒకసారి కలిసి మాట్లాడాలి అనుకుంటుంది. మరో పక్క సంతోష్ పోలీసులతో కలిసి జైల్లోనే ఖైదీలతో సత్యాన్ని బాగా కొట్టించి అదే రోజు రాత్రి తనని చంపించాలని ప్లాన్ కూడా వేస్తారు. ఈ విషయం కాస్త సత్య కూడా తెలుస్తుంది. ఇంకా ధర్నా చేస్తున్న సత్య అమ్మని చూసిన కలెక్టర్ సత్యతో తను ఒకసారి మాట్లాడడానికి పర్మిషన్ ఇప్పించడంతో వెళ్ళి సత్యాన్ని కలుస్తుంది. అప్పుడే సత్యతో తన అమ్మ నీకు ఈ కష్టాలు వద్దురా, ఇక్కడ నుండి వెళ్ళిపో అనగా దానికి సత్య ఎమోషనల్ అయ్యి నేను ఎవరికి వద్దా అమ్మా, మనసుకు నచ్చింది చేయడానికి సంకోచం ఎందుకు అని ఆ రోజు నువ్వు విజ్జికి చెప్పిన మాట నీ కొడుక్కి ఎందుకు చెప్పలేదు, అందుకే నాకంటూ ఏ గుర్తింపు లేకుండా పోయింది కదా, ఆ చెరువుని శుభ్రం చేసింది విజ్జి చెప్పిందనో నువ్వు నాతో మాట్లాడాలనో కాదు, అది నా కోసం నేను ఎవరినో తెలుసుకోవడానికే. ఇప్పుడు నా గుర్తింపు నేను కనిపెట్టేశాను, ఇది ఇంకెప్పుడు పోగొట్టుకోను. నన్ను ఈ రోజు రాత్రి వీళ్ళు ఏదో చెయ్యాలి అని చూస్తున్నారు, నేను ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాను. ఒకవేళ నన్ను చంపితే ఇన్ని రోజులు పడిన కష్టం వేస్ట్ అవుతుంది, చెరువును మళ్ళీ నాశనం చేసేస్తారు. అలా జరగకూడదు అంటే నువ్వు బయటికి వెళ్ళి మీడియా ముందు ఏడుస్తూ సత్యాన్ని తప్పుడు కేసులు పెట్టి ఇరికించి చంపబోతున్నారని అంతా చెప్పు, అప్పుడు ఇది పెద్ద న్యూస్ అయ్యి అందరికీ తెలిసి న్యాయం జరుగుతుంది అని చెప్తాడు. అది విన్న సత్య అమ్మ బయటికి వెళ్ళి మీడియాతో అదే విషయం చెప్పి ఏడుస్తుంది. దాంతో ఈ న్యూస్ కాస్త నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యే చెరువు కోసం పోరాడిన సత్యాన్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అని తెలిసి తనని వదిలేసి అలాగే చెరువులో అక్రమంగా కట్టిన కాలేజీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఈ విషయం తెలిసిన సంతోష్ ఫాదర్ సంతోష్ని కొట్టి నీ వల్లే ఇదంతా, సైలెంట్గా ఉండమని చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు అని తనపై సీరియస్ అవుతాడు. ఇంకా సత్యకి సురరాగా తను హాస్పిటల్ బెడ్ పై ఉంటాడు. వారం రోజుల తర్వాత తనకి స్పృహ వచ్చి ఉంటుంది. అప్పుడే విజ్జి అమ్మ విజ్జికి తెలియకుండా తనని కలవడానికి వచ్చి తనతో ఒక అమ్మగా నా బిడ్డని గొప్పదాన్ని చెయ్యాలి అని భర్త వదిలేసి వెళ్ళినా ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే ఎంతో కష్టపడి విజ్జిని చదివించాను, ఐఏఎస్ అవ్వాలి అనేది తన కల, ఇప్పుడు తను చదవలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అని చెప్పి ఏడుస్తుంది. ఎడబాటు ఎంతో కష్టంగా ఉంటుంది నిజమే, కానీ నా బిడ్డ నాకు కావాలి, తను ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు కూడా తనకి చెప్పకుండా ఇక్కడికి వచ్చాను, నువ్వు ఒక్కసారి తనకి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పి ఎగ్జామ్ రాసేలా చెయ్యని చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా విన్న సత్య కూడా తన బాధని అర్థం చేసుకుంటాడు. ఇంకా తర్వాత సత్య మనీని ఇప్పుడు చెరువు ఎలా ఉందని అడగ్గా దానికి మనీ మీ అమ్మ మీడియాతో మాట్లాడాక గవర్నమెంట్ చొరవ తీసుకుని చెరువుని అభివృద్ధి చేశారు, నీ కోసం యంగ్స్టర్స్ అందరూ కలిసి సేవ్ సత్య అని పోరాడి నేను జైలు నుండి బయటికి రప్పించారు అని, ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్ అని చెప్పి అలా అందరూ కలిసి వెళ్ళి సత్యకి చెరువుని చూపించగా ఫుల్గా నీటితో నిండి ఉన్న చెరువుని చూసి సత్య తన కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా సత్యని హగ్ చేసుకుని తన అమ్మ కూడా సంతోషిస్తుంది. సీన్ కట్ చేస్తే అలా సత్య ఢిల్లీకి వెళ్ళి విజ్జిని కలవగా విజ్జి తనతో మళ్ళీ ఎందుకు వచ్చావు, మనకి సెట్ అవ్వదు అని విడిపోయాం కదా అనగా అప్పుడే సత్య ఇక్కడే ఉండు అని చెప్పి తను వెళ్ళిపోగా
అనుకోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే విజ్జి దగ్గరికి ఒక వ్యక్తి రాగా తనని చూసిన విజ్జి ఎవరు మీరు అంటుంది. దానికి తను నా పేరు కురివిల్ల కార్తీవన్ అని చెప్పడంతో అది విన్న విజ్జి చాలా ఎమోషనల్ అవుతుంది. నిజానికి తను విజ్జి ఫాదర్. విజ్జి సత్యతో ఎప్పుడో తన ఫాదర్ తమని చిన్నతనంలోనే వదిలేసి వెళ్ళిపోయాడని, తను ఎలా ఉంటాడో కూడా తెలీదు, ఒక్కసారైనా తనని చూడాలని చెప్తూ ఉంటుంది. అయితే సత్య చెరువుని శుభ్రం చేయడానికి ఫండ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ ఊరు నుండి వెళ్ళి మలేషియాలో సెటిల్ అయిన కార్తీవన్ డబ్బు పంపగా ఆ పేరు చూసిన సత్య డీటెయిల్స్ తెలుసుకోగా తను విజ్జి ఫాదర్ అని తెలిసి తనతో మాట్లాడి ఇక్కడికి రప్పించి ఉంటాడు. విజ్జితో తన ఫాదర్, నేను మీ నాన్నని తల్లి, నన్ను క్షమించు, మిమ్మల్ని కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి ఎమోషనల్ అవ్వగా విజ్జి కూడా ఎమోషనల్ అయ్యి తన తండ్రితో మాట్లాడుతుంది. తర్వాత విజ్జి సత్య దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడూ వట్టి చేతులతో రావా, థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడే సత్య తనతో నీకు తెలియకుండా మీ అమ్మ వచ్చి నన్ను కలిసి మాట్లాడిందే, నన్ను వదిలి వెళ్ళిపోయేదాకా నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, కానీ ఎగ్జామ్ మాత్రం రాయను అనుకో, మా ఇంట్లో చదువుకొని డిగ్రీ తీసుకుంది నేను ఒక్కడినే, ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పడానికి ఎవ్వరూ లేక నాకు నచ్చిందేంటో ఎటు వెళ్ళాలో తెలుసుకునే లోపే 29 సంవత్సరాలు వచ్చేసాయి. 30 సంవత్సరాలు వస్తే ఇంకేం సెటిల్ అవుతాము, కానీ నువ్వు అలా కాదు, మీ ఫ్యామిలీలో అందరూ వెల్ సెటిల్డ్, అందుకే మీ అమ్మ నీ ఇష్టాన్ని గుర్తించి నువ్వు ఐఏఎస్ అవ్వాలి అనే కోరికే లక్ష్యంగా ముందుకు నడిపి నీకు 21 సంవత్సరాలు వచ్చేలోపే లక్ష్యం ముందు కష్టపడి నిల్చోబెట్టింది. నువ్వు మీ అమ్మ కోసమైనా గెలవాలి విజయ్, కలెక్టర్ అవ్వాలి, ఎగ్జామ్ రాస్తావా అని అడగ్గా తను రాస్తాను అని చెప్తుంది. మరో పక్క కార్తీవన్ మనీని చూసి నువ్వు ఏం చేస్తావని అడగ్గా దానికి తను ఒక మంచి కథతో డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ప్రొడ్యూసర్ దొరకలేదు అని చెప్తాడు. అది విన్న కార్తీవన్ నాకు సినిమాలంటే చాలా ఇష్టం, నీ కథ నచ్చితే ప్రొడ్యూస్ చేస్తా, నీ కథ చెప్పు అనగా మనీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కథ చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా విజ్జి ఐఏఎస్ మెయిన్ ఎగ్జామ్ రాస్తూ ఉండగా అందులో ఒక క్వశ్చన్, అరంగవేరి చెరువు కోసం పోరాడిన యువకుడి పేరేంటని క్వశ్చన్ చదివిన విజ్జికి సత్య విడిపోయే ముందు తనతో నేను మళ్ళీ నీకు గుర్తు రావాలి అంటే నువ్వు చదివే బుక్లో పాఠంగానో ఎగ్జామ్ క్వశ్చన్ గానో రావాలేమో అని చెప్పింది గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జామ్ బాగా రాస్తుంది. మరోపక్క సత్య ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా స్టూడెంట్స్కి అరంగవేరి చెరువు స్టోరీ గురించి వారికి చెప్తూ మోటివేట్ చేస్తూ ఉంటాడు. దాంతో ప్రతి ఒక్కరూ సత్యాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. మరోపక్క ఎగ్జామ్ రాశాక విజ్జి తను సత్యతో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుని ఆ రోజు తనతో నీకు ఇప్పుడు 29 సంవత్సరాలు, నీ కలలు నాతో ఆగిపోకూడదు, నువ్వు గొప్పవాడివి కావాలి, నేను అందరూ మెచ్చుకునే స్థాయిలో ఉండాలి, నీ లవర్గా నేనప్పుడు నీ పక్కన ఉండాలి అని చెప్పి తనకి ఒక కవిత చెప్పాలి అనుకోగా తను అప్పటికే నిద్రపోయి ఉంటాడు. ఇప్పుడు అదే కవితని విజ్జి సత్యకి మెసేజ్ చేస్తుంది. అది చూసిన సత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.